ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను అనెను. And Sarah said, God has made laughter for me. And Sarah said, God has made laughter for me. దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను. దేవుని నామానికి స్తోత్రం. శారా 90 సంవత్సరాల వయస్సులో ఇస్సాకునకు జన్మను ఇచ్చింది. ఆ సందర్భంలో ఆమె దేవుని యందు ఆనందిస్తోంది. మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో మనం కూడా ప్రభువునందు ఆనందిస్తూ ఉంటాం. ఎప్పుడు ఒక వ్యక్తి నవ్వుతాడు, హృదయం ఆనందంగా ఉన్నప్పుడు, మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు, దుఃఖము నుండి నివారణ దొరికినప్పుడు, అసాధ్యమైనది సాధ్యము అయినప్పుడు, ఆపదలు అనుకోని సహాయం వచ్చినప్పుడు, ఆశ్చర్యకరమైన సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు, తప్పిపోయినది పోగొట్టుకున్నది దొరికినప్పుడు. కనుక ఆనందముకు అనేక కారణాలు ఉన్నాయి, అనేక కారణాలు. ఆ కారణాలు అన్నీ సంభవించేటట్టుగా చేయగలిగిన దేవుడు బైబిల్ గ్రంథంలోని దేవుడు. కనుక నేను మనవి చేస్తున్నాను, మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి సమస్తమును నిర్వహించగలిగిన జ్ఞాని అయి ఉన్నాడు. కనుక దుఃఖములో ఉన్నవారికి ఆనందమును అనుగ్రహించగల శక్తి గలవాడు. ఈ సమయంలో దేవుని వాక్యము వింటున్న మీ జీవితంలో మీరు హృదయపూర్వకముగా నవ్వుకొని ఎన్ని దినములైనది? ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి. బిగ్గరగా నవ్వి ఎంతకాలమైంది? నవ్వు 4 విధాలుగా ఆరోగ్యం అనే సామెత ఉన్నది. మానవుడు సంతోషముగా ఉండుట చేత, ఆనందముగా ఉండుట చేత, ఒక ఆహ్లాదముగా ఉండుట చేత తన జీవితంలో ఒక చక్కటి నవ్వును చిందించగలుగుతాడు. శారాకు నవ్వు కలిగెను. ఆమె కంటే 10 సంవత్సరాల వృద్ధుడైనటువంటి ఆమె భర్త అబ్రహామునకు కూడా ఆనందము, సంతోషము, ముఖము మీద ఒక గొప్ప చిరునవ్వు. మీ జీవితాల్లో కూడా ఒక గొప్ప చిరునవ్వు మీ ముఖములపై ఉండవలెను అని అనగా, గాడ్ మస్ట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు పని చేయవలెను. దేవుడు పని చేసి నీ ముఖమున నవ్వు పుట్టించగలిగిన సమర్థుడు అని ప్రభువు నామమున నేను మనవి చేస్తున్నాను. సంతానము లేరు, మరియు వయస్సు గతించినది. సంతానము లేదు, వయస్సు గతించినది. భర్త వయస్సు గతించినది, తన వయస్సు గతించినది. నిరీక్షణకు ఆధారము లేకున్నది, కానీ వాగ్దానము నిలిచే ఉన్నది. ఇష్మాయేలు వలన అయినది నీ సంతానము అనబడదు, ఇస్సాకు వలన అయినది మాత్రమే నీ సంతానము అనబడును.
ఇస్సాకు వలన అయినది మాత్రమే నీ సంతానము అనబడును. ఆదికాండము 21:12 ఈ మాట వ్రాశాడు. కనుక వాగ్దాన పుత్రుడు జన్మించుట 25 సంవత్సరములు ఎదురు చూచినది కనుల ముందుకు వచ్చుట, సంపూర్ణ ప్రతికూల పరిస్థితులలో అనుకూలతను దేవుడు తీసుకుని వచ్చుట, వేసవి కాలములో చలిగాలి అనుభవం, చలికాలములో వెచ్చని అనుభవం. అర్థమవుతోందా? ఇవి ఒక మనిషికి ఉల్లాసమును, ఉత్సాహమును, ఊరటను కలిగిస్తాయి. మీ జీవితంలో ఆర్థిక సమస్యలు ఉండి ఉండవచ్చు. వాటి నుండి మీరు విడుదల కోరుకుంటూ ఉంటారు. అవి మిమ్మల్ని బహుగా కృంగజేస్తాయి. ఒకప్పటి మీ జీవితం ఇప్పుడు జీవితానికి భిన్నంగా దిగువగా కనిపిస్తూ కలవరపరుస్తోందేమో. హీ కెన్ మేక్ యూ టు లాఫ్. ఆయన నిన్ను నవ్వించగలిగినటువంటి సమర్థుడు. మీ దుఃఖం సమసిపోతుంది, మీ విచారము ముగుస్తుంది, నీ కన్నీరు తొడవబడుతుంది. నీ దేవుడు నీకు చక్కని నవ్వు ప్రసాదించగలుగుతాడు. నీ హృదయములు మేలులతో, తృప్తితో నింపగలిగిన సామర్థ్యము కలిగినటువంటి పరిశుద్ధుడైన దేవుడు. సోదరుడా, సోదరి, ఎటువంటి గొప్ప దేవుడు! కనుక బైబిల్ అసాధ్యమును సాధ్యము చేసిన వాడు మనకు నవ్వును తీసుకుని వస్తాడు. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అనుకున్నవి అవి పాసిబిలిటీలోనికి నడిపించబడతాయి. దేవుని యొక్క వాక్యము చాలా తేటగా చెబుతున్నది. 90 సంవత్సరాల స్త్రీ, 100 సంవత్సరాల పురుషుడు సంసారమునకు పనికిరాని వారు తల్లిదండ్రులుగా ఉద్భవించారు. గాడ్ హీల్డ్ దెమ్ ఆన్ దట్ నైట్. ఆ దినమే, ఆ రాత్రే దేవుడు వారిని దీవించారు, ఆరోగ్యం ఇచ్చారు, బలాన్ని ఇచ్చారు, తిరిగి జన్మించిన అనుభవాన్ని వారి యొక్క గర్భఫలానికి ఇచ్చారు. కనుక దేవుడు మనలను నవ్వింపగల సామర్థ్యము కలిగినటువంటి వాడు. తప్పిపోయినది దొరికినప్పుడు మిక్కిలి ఆనందము. లూకా సువార్త 15వ అధ్యాయంలో 2 కుమారులలో చిన్నవాడు తప్పిపోయాడు, చనిపోయి దొరికాడు, బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ఒక గొప్ప ఆనందము ఆ తండ్రి తన ఇంట ఏర్పాటు చేశాడు. అతని పెద్ద కుమారుడితో ఆ తండ్రి మాట్లాడుతున్నటువంటి మాటలు నిజముగా ఎంతో ఆలోచింపజేస్తున్నాయి. పెద్ద కుమారుడు అడుగుతున్నాడు, నాయనా, నేను నీ యొద్ద ఉన్నప్పుడు ఎంత విధేయతగా ఉన్నాను, నీవు నా స్నేహితులతో ఆనందించేటట్లుగా నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లను కూడా నాకు ఇవ్వలేదన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 29వ వచనం. ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవిస్తున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడేట్లు నాకెన్నడూ నీవు ఒక మేక పిల్లను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగా వీని కొరకు క్రొవ్విన దూడ వధించావు. అందుకు కుమారుడా, అతను అంటున్నాడు, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో ఉన్నావు, మనము సంతోషించి ఆనందించుట యుక్తమే. It was fitting to celebrate and be glad, for this your brother was dead and is alive. నీ తమ్ముడు చనిపోయాడు రా, ఇప్పుడు బతికాడు. ఇప్పుడు మనం ఆనందించటం, దిస్ ఈజ్ రైట్ టైం. We should celebrate it. We should celebrate it. It was fitting to celebrate and be glad. ఆనందించడానికి, ఉత్సవం చేసుకోవటానికి, నవ్వుకోవటానికి దిస్ ఈజ్ ద రైట్ టైం. ఆ పెద్ద కుమారుడికి అర్థం కాలేదు.
He searched for the reason for the celebration. డబ్బు తినేసిన తమ్ముడు కొరకు తండ్రి ఆ విందిచ్చాడు అనుకున్నాడు, కానీ చనిపోయి తిరిగి బ్రతికినవాడు, తప్పిపోయి తిరిగి దొరికిన వాడికి తాను ఆ సెలబ్రేషన్ చేస్తున్నట్లు గ్రహించలేకపోయాడు. తప్పిపోయినది దొరికినప్పుడు ఎంత ఆనందం, ఎంత ఆనందము, ఎంత ఆనందము. 15వ అధ్యాయం లూకా సువార్తలో 100 గొర్రెలు ఉన్నవాడు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఎంతో దుఃఖపడతాడు. దానిని రాత్రంతా వెతుకుతాడు. దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజాల మీద వేసుకుని ఇంటికి వచ్చి స్నేహితులను పొరుగువారు పిలిచి, నాతో సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది అని చెప్పును కదా. And when he comes home, he calls together his friends and his neighbors, saying to them, rejoice with me, for I have found my sheep that was lost. Rejoice with me, rejoice with me. నాతో సంతోషించండి, నాతో ఆనందించండి. Great joy in heart and smile on the face. హృదయములో ఆనందము, ముఖము మీద చిరునవ్వు, ముఖము మీద చిరునవ్వు. ఇది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఒక స్త్రీ ఉన్నది, ఆమె 10 నాణెములు వెండివి కలిగి ఒకటి పోగొట్టుకున్నది. ఆమె వెతికినది, చీపిరి తీసుకుని దీపం వెలిగించి కొంచెం మీద పెట్టి మొత్తం వెతికింది. వెతికినప్పుడు దొరికిందా, నాణ్యం దొరికింది. ఆవిడంటుంది, నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికింది, నాతో సంతోషించండి. ఎస్ మై ఫ్రెండ్స్, పోగొట్టుకున్నది దొరికినప్పుడు, చనిపోయిన వాడు బ్రతికినప్పుడు, తప్పిపోయిన వాడు దొరికినప్పుడు మనమెంత ఆనందిస్తాము. పర్సు పోతుంది కొన్ని సందర్భాల్లో, వెతక దొరుకుతుంది. దొరికితే ఎంత ఆనందమో, దొరికినప్పుడు ఎంతటి ఆనందము. అవును, గొప్ప ఆనందం అండి. ప్రభువునందు మన యొక్క ఆనందం అత్యధికమవుతుంది. ప్రభువు మనకిస్తున్నటువంటి ఆనందం తెలిసినా నిత్య నరకాగ్ని వారసులం, నిత్య రాజ్య వారసులుగా చేశాడు. అందుకే ఆనందం. పాపులమైన మనకు రక్షణ ఇచ్చి పాపము యొక్క శిక్ష నుండి తప్పించాడు. అందుకే ఆనందం. ఆపదలు ఉన్న మనకు సహాయకుడిగా ఉంటాడు. అందుకే ఆనందం. అవసరతలన్నీ తీర్చేసినప్పుడు దేవుడు మనకు ఆనందం. ఆశ్చర్య సహాయం చేసినప్పుడు మనకు ఆనందం. తన యొక్క శక్తి ప్రదర్శన చేస్తే మనకు ఆనందం. ఈ మాట గుర్తుపెట్టుకో సహోదరుడా, సహోదరి, ఈ మాట గుర్తుపెట్టుకో. తాను సర్వశక్తి గల దేవుడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఏదైనా అన్నప్పుడు తన స్వభావానికి వ్యతిరేకంగా కాదు, అనుకూలంగా. తన స్వభావానికి అనుకూలంగా ఏదైనా చేస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నారు ఆయనంటే? సహోదరుడా, సహోదరి, ప్రేమ కలిగినటువంటి దేవుడు, నీతివంతుడైన దేవుడు, న్యాయవంతుడైనటువంటి దేవుడు. ఆయన మనకు నవ్వును కలుగజేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై మరణిస్తున్నప్పుడు 6వ మాటలో ఆయన చెప్పినది అతి సంతోషకరముగా, సంపూర్ణమైనదిగా, సమాప్తమైనది అని చెప్తున్నప్పుడు హీ వాజ్ లాఫ్డ్. ఒక గొప్ప విజయోత్సవం ప్రవేశించిన మనసున ఆయన నవ్వుకున్నాడు. సోదరుడా, సోదరి, ఈ లోకంలో ఉన్నటువంటి మనం నేర్చుకుందాము. మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి మనం ఇవాళ ఆనందంగా ఉండగలుగుతున్నాము.
నీ మనసులో నీకున్న సమస్యలన్నింటి నుంచి ఆయన విడుదల ఇవ్వగలిగిన సమర్థుడు. ఒక దూర ప్రాంతంలో, మనము భాష ఎరిగిన ప్రాంతంలో మనకు ప్రియమైన వాడు ఎవరైనా కనిపించారనుకోండి, ఎంత ఆనందం. ఒంటరితనం, దుఃఖం, అటువంటిప్పుడు ఒక సహోదరత్వము ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆశ్చర్యకరమైన సహాయములు దేవుడు పంపినప్పుడు గుండె ఆనందంతో నిండిపోతుంది. బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు, కొన్ని వందల ఉదాహరణలు ఉన్నవి. ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధాలకు వచ్చిన వారిని దేవుడు జయింపజేసిన విధానం చూస్తే ఆనందం. ఇశ్రాయేలీయులు బహుగా దేవుని చేత ఆనందాన్ని అనుభవించారు. ఇశ్రాయేలీయుల జీవితాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క స్వాస్థ్యాలు వారికి ఆనందాన్ని ఇచ్చాయి. వారి లోకములో అందరు జనుల వంటి వారు కాదని దేవుడు సెలవించాడు. దే ఆర్ చూజన్ పీపుల్, చూజన్ రేస్. ఆ జాతి ఏర్పరచుకోబడిన జాతి. కాబట్టి ఆ జాతిలో ఎవరు ప్రభు దగ్గరికి వస్తారో వారికే పరలోకం. అందులో పుట్టినంత మాత్రాన పరలోకం కాదు. ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. తర్వాత దేవుడు కొన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. టెన్షన్ ఫ్రీ చేస్తాడు. టెన్షన్ ఫ్రీ అయిపోతే సంతోషం. కానాలో వివాహం జరుగుతుంది. చాలామంది ఓవర్ క్రౌడెడ్, ఓవర్ పాపులేటెడ్, మెనీ అటెండెడ్. ద్రాక్షరసం అయిపోయింది. ఆ ఇంటికి ఎటువంటి అవమానం వస్తుందంటే ద్రాక్షరసం అయిపోతుంది. ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి, అక్కడ భోజనాలు అయిపోతే పిలిచిన వాడికి ఎంత అవమానము, పిలిచిన వాడికి అవును, పిలిచిన వాడికి పిలువబడిన వాడు వచ్చి బాగా జరిగిందని చెప్పాలి, కానీ నాకు భోజనం దొరకలేదు అని అంటే ఏం ఉపయోగం? ఆ పెళ్లి నిర్వహణ వైఫల్యం చెందినట్టే కదా. అవును అవును సోదరుడా, సోదరి, వైఫల్యం తప్పక చెందినట్టే. దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తున్నది ఏమిటంటే ఆశ్చర్యకరమైన సహాయం. వైఫల్యం చెందిన వివాహములో యేసు రాతి బాణలను నీటితో నింపించి ఆ రాతి బాణలను ఆయన నీటితో నింపించి ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చేశాడు. వారి విశ్వాసం అక్కడున్న వారు ఆనందించారు. విందు ప్రధాని చాలా ఆనందించాడు. మునుపు నువ్వు జబ్బు రసం పెట్టుకొని ఇప్పుడు మంచిది పోస్తున్నావు. అందరూ మొదట మంచిది పోసి జనులు మత్తుకున్నప్పుడు జబ్బుది పోసేస్తారు. కానీ నీవైతే మేలుకరమైంది, ఇంకా మంచిది, అంతకంటే శ్రేష్టమైన దాన్ని ఇచ్చావు. అవేమిటి? నీరే. కానీ రుచి చూచినప్పటిది నీరు కాదు, శ్రేష్టమైన ద్రాక్షారసం అని ఆ ప్రజలకు తెలిసింది. ఈ రాత్రికాలము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీకు నేను మనవి చేస్తున్నాను. నిన్ను ఆనందింప చేయుట ఆయనకు సాధ్యము, ఆయనకు సాధ్యము. సోదరుడా, సోదరి, నీవు ఊహించిన వాటిని నీకు ఇవ్వగలిగినటువంటి దేవుడు, నీవు ఆలోచింపలేని వాటిని నీకు స్వాధీనం చేయగలిగినటువంటి దేవుడు, నీవు ఆశించిన దాన్ని కలుగు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఈ దేవుని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ దేవునితో మనం నడవబద్ధులమై ఉన్నాము. ఈ దేవుని మనము ఆరాధింపబద్ధులమై ఉన్నాము. ఈ దేవుని మనము ప్రార్థింపబద్ధులమై ఉన్నాము. మై ఫ్రెండ్స్, స్నేహితులారా, యేసయ్యను ఆరాధించుదాము, యేసయ్యను మహిమపరుద్దాం. షారాకు 90 సంవత్సరంలో, అబ్రహాముకు 100 సంవత్సరంలో నిజంగా నవ్వు కలిగించినటువంటి వాడు మీ జీవితంలో ఎందుకు కలిగించడు? మీకు రక్షణతో పాటు ఆనందమును కూడా ఆయన ఇస్తాడు. హృదయంలో ఆనందం,
పరిస్థితుల్లో ఆనందం మీరు చూడగలుగుతారు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో క్రీస్తును రక్షకునిగా స్వీకరించి మరణ భయమును వీడి నిత్యత్వమును గుర్చిన ఆనందం సంపాదించుకోవాలి. అందుకే ఈ ప్రోగ్రామ్. యూ మస్ట్ మీట్ యువర్ గాడ్ ఆఫ్ ద బైబిల్. దేవుడైన యెహోవా మోషే యొక్క జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు మోషేనంతో ఆశ్చర్యపరిచాయి. బండ నుండి నీళ్లు వచ్చాయి, జనులు ఆనందించారు. ఏ గ్రేటెస్ట్ ప్రావిజన్ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ గాడ్. ఒక గొప్ప విడుదల, ఒక గొప్ప అవసరత తీర్చబడుట దేవుడు జరిగించినప్పుడు ఎంతటి ఆనందం. ఆకాశం నుండి మన్నాను పంపినప్పుడు ఎంతటి ఆనందము, ఎంతటి ఆనందం. ఆకాశం నుండి వడగండ్లను పంపి శత్రువులను నాశనం చేసినప్పుడు ఎంతటి ఆనందం, ఎంతటి ఆనందం. సోదరుడా, సోదరి, ఒక విశ్వాసికి విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. ఒక విశ్వాసికి తన కృప చేత దేవుడు ఆనందమును కలుగ చేయగలుగుతాడు. తన బిడ్డల ద్వారా ఆనందము, తన కుటుంబ జీవితం ద్వారా ఆనందము, తన సేవ ద్వారా తనకు ఆనందము దేవుడు అనుగ్రహిస్తాడు.